ఎంకి పెళ్ళి సుబ్బు చావుకొచ్చింది అని ఒక సామెత ఉంది చూడండి. సుబ్బి చావు ఎంకి పెళ్ళికి కూడా వస్తుందండి. రివర్స్ అవుతుంది. రష్యా ఉక్రెయిన్ కొట్టుకోవడం ఏమో కానీ మన వాళ్ళకి చాలా మంచి అవకాశం వచ్చేలా ఉందండి. రాబోయే 6 నెలల్లోనే 10 లక్షల మందిని ఇండియా నుంచి తీసుకుంటామని రష్యా చెప్తుందండి. ఆ వాణిజ్య పారిశ్రామిక మండళ్ళ ప్రెసిడెంట్ ఉంటాడు, సెర్దలోవెస్క్, దిక్కుమాలిన పేర్లు, నోరు సరిగ్గా తిరగదు. సరే, ఆయనే చెప్తున్నాడు స్వయంగా. కావాలంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఇది అనౌన్స్ చేసేసిందండి. విషయానికి వచ్చేస్తాను. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ గట్టిగా కొట్టుకుంటున్నాయి కదా. ఈ రష్యా ఏం చేసిందంటే సైన్యం సరిపోక వాళ్ళ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి కార్మికులు ఉంటారు కదా, వర్కర్స్ అండి, వీళ్ళందరికీ కాస్త కోస్త ట్రైనింగ్ ఇచ్చి ఉక్రెయిన్ వారికి పంపేసింది. వాళ్ళంతా యుద్ధంలో ఉన్నారు, పాపం చాలామంది చనిపోయిన వాళ్ళు చనిపోయారు అనుకోండి, అది ఓకే. మరి ఇక్కడ ఇండస్ట్రీస్ నడవట్లేదండి. పారిశ్రామిక విప్లవం, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటేనే రష్యా ఒకప్పుడు. ఆ భారీ స్థాయిలో ఇండస్ట్రీస్ ఉంటాయండి రష్యాలో కూడా. ఇక యుద్ధ ట్యాంకుల దగ్గర నుంచి, ఫిష్ ప్రాసెసింగ్ దగ్గర నుంచి చాలా మంచి ఇండస్ట్రీస్ ఉంటాయండి రష్యాలో కూడా. అయితే అక్కడ వర్కర్స్ లేరు. అదేంటి, రష్యా జనం ఉన్నారు కదా అని మీకు అనిపించవచ్చు. వర్కర్స్గా పనిచేయడానికి వాళ్ళు ఇష్టపడలేదు. అంటే హై ఎండ్ జాబ్స్, టెక్నికల్ రిలేటెడ్ ఇలాంటి జాబ్స్కి ఇష్టపడుతున్నారు కానీ వర్కర్స్గా పనిచేయడానికి ఇష్టపడలేదు. మరి ఏం చేయాలి? ఎక్కడో చోటు నుంచి మనుషుల్ని తెచ్చుకోవాలి. రష్యా జనాభా యాక్చువల్గా తక్కువ, ఉన్న ఏరియాతో పోల్చుకుంటే తక్కువ, ప్రొడక్షన్ కూడా ఎక్కువ అండి, అదే ఆధారం కూడా. సో వాళ్ళు డిసైడ్ అయిపోయారండి. ముందు ఉత్తర కొరియా అనుకున్నారు, శ్రీలంక అనుకున్నారు, కానీ ఎందుకు వచ్చిన రిస్క్ అక్కడ ఇండియన్స్ అయితే బెస్ట్, ఇండియన్స్ అయితే బాగా పనిచేస్తారు, డిసిప్లైన్గా ఉంటారు, ఏ గొడవ లేదనుకున్నారేమో. ఇండియా నుంచే తీసుకుంటారట అండి. అంటే రాబోయే 5 సంవత్సరాల్లో అయితే ఒక 30 లక్షల మంది అవసరం అవుతారు. ఈ సంవత్సరం ఇంకా 6 నెలలే కదా ఉంది, ఒక 10 లక్షల మందిని తీసుకుంటామంటున్నారు. సో రెడీ అయిపోవచ్చు. చిన్న స్కిల్ ఉన్నా చాలు, సెమీ స్కిల్డ్ కాస్త స్కిల్ ఉన్నా పర్వాలేదు. అంటే 10th లోపులు, ఇంటర్మీడియట్, డిప్లొమో, ఇలాంటి వాళ్ళకు మంచి అవకాశాలు వస్తాయండి. 1-2 లక్షల దాకా జీతం ఉండే అవకాశం ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఇక మీ స్కిల్ బేస్ చేసుకొని ఉంటుంది. అయితే ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. వెధవల ద్వారా, పనికిమాలిన ఏజెంట్ల ద్వారా వెళితే మాత్రం మీకు తెలుసు, బలవంతంగా అక్కడ యుద్ధంలో పెట్టేశారు, ఉక్రెయిన్ యుద్ధంలో అని చెప్పి మన మధ్య గోల చేస్తూ కొన్ని వీడియోలు కూడా వచ్చినాయండి. సో ప్రైవేట్ ఏజెంట్ల ద్వారా వెళ్ళొద్దు. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, స్టేట్ గవర్నమెంట్స్ కానీ, అటు ఏపీ కానీ, తెలంగాణ కానీ పంపిస్తే వాళ్ళ ద్వారా వెళ్ళండి. అది నమ్మకంగా ఉంటుంది, కరెక్ట్గా అక్కడికే వెళతారు. ఎందుకంటే గతంలో వెళ్ళిన వాళ్ళు కూడా ఇప్పుడు లాస్ట్ ఇయర్ చాలామంది వెళ్ళారండి. ఫిష్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో ఉన్నారు, చక్కగా సంపాదించుకుంటున్నారు, హాయిగా ఉన్నారు అక్కడ. అలా ఉండాలి. సో మరి గవర్నమెంట్ అనౌన్స్ చేసి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఎప్పుడైతే పెడుతుందో అప్పుడు మళ్ళీ మీకు సమాచారం ఇస్తానండి, మళ్ళీ ఇస్తాను. ఇక్కడ 10, 15, 25,000కి చేస్తున్న పనులు ఉన్నాయి చూడండి, వాటికి అక్కడ 1-2 లక్షలు ఇస్తారన్నట్టు. 4 రోజులు పని చేసుకుందాం, 4 ఏళ్ళు, 4 రూపాయలు వెనకేసుకొని వచ్చేద్దాం అనే వాళ్ళకి బాగుంటుంది. సో మరి మీకు అలాంటి ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, మన వాళ్ళకు కూడా షేర్ చేయండి, ఫాలో అవుతూ ఉండండి.